మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మోడీకే పట్టం అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. 9వ ప్రమాణ స్వీకార మహోత్సవం, కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నితీష్, పవన్ కళ్యాణ్. రేపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మెజార్టీ లభించిన నేపథ్యంలో నూతన సర్కార్ ఏర్పాటు దిశగా బుధవారం వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తక్షణం 17వ లోక్సభను రద్దు చేయాలని తీర్మానించింది. మోడీ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఆ తీర్మాన ప్రతిని అందజేశారు. తనతో పాటు మంత్రిమండలి రాజీనామా సమర్పించారు. దీంతో 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి మంత్రిమండలి రాజీనామాకు ఆమోద ముద్ర వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తెలిసింది కొంత, తెలియాల్సింది కొండంత. వైకాపా ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో లోతుల్లోకి వెళ్ళి శోధించాలి. ఎన్ని అప్పులు తెచ్చారో, ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. జగన్ విధ్వంసం చేసిన వ్యవస్థలన్నింటినీ గాడిన పెడతామంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే జీతం తీసుకుంటా, ప్రతి రూపాయికి బాధ్యతగా పనిచేస్తా, 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి. పార్టీ కార్యాలయం ప్రజల కోసం తెరిచే ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన నేతలతో పవన్ కళ్యాణ్. ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనివిని ఎరుగని విజయాన్ని అందించారు. వచ్చిన ప్రతి ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. మనం 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం బుధవారం ఆయన పార్టీ విజేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే, ప్రజలు తమ కష్టం నుంచి పన్నుల రూపంలో కట్టే సొమ్మును ఓ ప్రజాప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటాను. రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ఆర్భాట మాటలు మాట్లాడను. ఖజానా నుంచి సంపూర్ణంగా జీతం తీసుకుంటాను. అలా తీసుకుంటేనే ప్రజలకు నాపై ఆజమాయిషి ఉంటుంది. ప్రజలు డబ్బు జీతంగా తీసుకుంటున్నారనే బాధ్యత నాకు ఉంటుంది. జీతం తీసుకుంటా, వారి కోసం సంపూర్ణంగా కష్టపడతా. ఎంత జీతం తీసుకుంటే దానికి 1000 రెట్లు కష్టాల్లో ఉన్న ప్రజలకే ఇస్తాను. ప్రజలకు వారి అన్ని కష్టాల్లోనూ అండగా నిలుస్తాను పవన్ అన్నారు. సినిమాలకు సెన్సార్ ఉంటుంది కానీ టీవీలకు ఉండదని, ఏం మాట్లాడినా ప్రజలు టీవీలో చూస్తారని, బాధ్యతాయుతంగా అందరూ వ్యవహరించాలని హితవు పలికారు. భావితరాల వారు స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన ప్రయాణం ఉంటుంది. యువత రాజకీయాలను కెరీర్గా చేసుకోవాలనే స్ఫూర్తి నింపేలా జనసేన ముందుకు నడుస్తుంది అని అన్నారు. జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన ఎలా ఉంటుందో ప్రజలకు చూపిద్దాం. గెలుపు తీసుకొచ్చిన అతిశయం ఉండకూడదన్నారు. ఇప్పుడు కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్ కీలకం. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో ఎంపీలు లేవనెత్తాలి. దేశమంతా జనసేన వాణి వినిపించేలా ఎంపీలు పనిచేయాలి. గెలిచిన ఇద్దరు 5 కోట్ల ప్రజల తరపున నిలబడాలని సూచించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే మంత్రులు ఎవరు అంటూ కూర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి. కేబినెట్లోకి లోకేష్, పవన్ చేరతారనే దానిపై చర్చ. తెలుగుదేశం పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, బీసీ, యువత, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే యోచన. జనసేన, బీజేపీల నుంచి ఎవరి ఎంపిక అనేది కీలకమే. తెలుగుదేశం పార్టీ అవకాశాన్ని ప్రభావితం చేయనున్న మిత్రపక్షాల కూర్పు అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాల నుంచి జనసేన, బీజేపీ భాగస్వాములు అవుతాయి. చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారన్న దానిపై చర్చ సాగుతుంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజార్టీతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్న కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడడం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోని ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశం ఇచ్చారు. రాయలసీమలో కడప మాధవిరెడ్డి, పుట్టపర్తి సింధూరారెడ్డి, పెనుకొండ సవిత లాంటి చోట్ల మొదటిసారి మహిళలు పోటీ చేసి గెలుపొందారు. ఎస్ఎల్ నుంచి బండారు శ్రావణిశ్రీ, జంగనమాల, నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట, ఎస్టీల నుంచి శిరీషాదేవి రంపచోడవరం, జగదీశ్వరి కురుపం విజయం సాధించారు. బీసీల నుంచి గళ్ళామాధవి గుంటూరు పశ్చిమ, యనమల దివ్య తుని, సవిత పెనుగొండ వంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఒకరిద్దరికి అవకాశం లభించవచ్చు అనే చర్చ నడుస్తుంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్డీఏ కూటమికి 55.28% ఓట్లు, వైకాపాకు 39.37%, 15.91% మేర వ్యత్యాసం. వైకాపా కంటే కూటమికి 53,72,166 ఓట్ల ఆధిక్యం. సొంతగా 45.6% ఓట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ వైకాపా కంటే 6.23% అధికం. జనసేనకు 6.85%, బీజేపీకి 2.83% ఓట్ల శాతం కొద్దిగా పెరిగిన ఎక్కువ స్థానాలు దక్కించుకున్న జనసేన, బీజేపీ గతం కంటే 10.58% ఓట్లు, 140 స్థానాలు కోల్పోయిన వైకాపా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 55.28% ఓట్లు సాధించగా వైకాపా 39.37%కి పరిమితమైంది. ఎన్డీఏ కూటమి వైకాపా మధ్య ఓట్ల వ్యత్యాసం
15.91% ఉంది. విడివిడిగా చూస్తే తెలుగుదేశం పార్టీ 45.6%, జనసేన 6.85%, బీజేపీ 2.83% ఓట్లు సాధించాయి. తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య ఓట్ల తేడా 6.23%గా ఉంది. కూటమిలోని 3 పార్టీలు కలిపి 1,86,56,300 ఓట్లు దక్కించుకోగా వైకాపా 1,32,84,134 ఓట్లు సాధించింది. వైకాపా కంటే 53,72,166 ఓట్లు అధికంగా సాధించింది. గత ఎన్నికల కంటే తెలుగుదేశం పార్టీకి 6.43% ఓట్లు, 112 సీట్లు అధికం. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 39.17% ఓట్లు దక్కించుకోగా ఈసారి 45.6% ఓట్లు సాధించింది. గతసారి కంటే 6.43% ఓట్లు, 112 సీట్లు అధికంగా దక్కించుకుంది. 2019లో 175 స్థానాల్లో పోటీ చేసి 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి 144 స్థానాల్లోనే బరిలో దిగిన 135 స్థానాలు సాధించింది. పోటీ చేసిన వాటిలో కేవలం 9 మినహా మిగతావన్నీ గెలిచింది. జనసేన గత ఎన్నికల్లో 5.6% ఓట్లు దక్కించుకోగా ఈసారి 6.85% ఓట్లు సాధించింది. గతసారి కంటే 1.25% ఓట్లు అధికంగా సాధించినప్పటికీ సీట్ల పరంగా చూస్తే 20 స్థానాలు అదనంగా దక్కించుకోగలిగింది. 2019లో 132 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీట్ను పరిమితం కాగా ఈసారి 21 స్థానాల్లోనే పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. బీజేపీ గత ఎన్నికల్లో 0.84% ఓట్లు సాధించగా ఈసారి 2.83% ఓట్లు దక్కించుకుంది. 2019 కంటే బీజేపీకి 1.99% మేర ఓట్లు అధికంగా లభించాయి. 2019లో 173 స్థానాల్లో పోటీ చేసి బీజేపీ ఒక్క సీటు దక్కించుకోలేదు. ఈసారి మాత్రం 10 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలు సాధించింది. 2014లో పొత్తులో బాగా 4 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి మాత్రం అంతకంటే రెట్టింపు స్థానాలు దక్కించుకోగలిగింది. 10.58% ఓట్లు, 140 స్థానాలు కోల్పోయిన వైకాపా 2019లో 49.95% ఓట్లు సాధించిన వైకాపా ఈసారి ఏకంగా 10.58% ఓట్లు కోల్పోయి 39.37%కి పరిమితమైంది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైకాపా ఈసారి ఏకంగా 140 స్థానాలు కోల్పోయి 11 సీట్లకు పరిమితమైంది. 2014లో 44.86% ఓట్లు వైకాపాకు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి ఆ పార్టీ ఓట్ల శాతం 5.49% మేర తగ్గింది. 2014లో వైకాపాకు 67 స్థానాలు లభించాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 56 స్థానాలు కోల్పోయింది. 2014 కంటే ఎన్డీఏ కూటమికి 8.49% ఓట్లు అధికం వచ్చినాయి. 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఎన్డీఏ కూటమికి 46.79% ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి ఎన్డీఏ కూటమికి 8.49% మేర అధికంగా ఓట్లు సాధించింది. 2019లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీ 39.17%, జనసేన 5.6%, బీజేపీ 0.84% ఓట్లు సాధించాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 5,80,613 ఓట్లు సాధించింది, కేవలం 1.72. లాస్ట్ ఎలక్షన్స్లో 1.17తో పోల్చుకుంటే 0.56% పెరిగినట్టయింది. అయితే 2014తో పోల్చుకుంటే 2.79% అప్పుడు ఓట్లు వచ్చినాయి. 8 లక్షలతో పోల్చుకుంటే తక్కువే. లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఎక్కువ. అయితే ఓట్ల శాతం పెంచుకున్న జనసేన అంటూ 6.85% ఓట్లతో 21 స్థానాలు, 2 లోక్సభ నియోజకవర్గాలను గెలుపు. పార్టీకి మొత్తం 23,17,747 ఓట్లు. తెలుగుదేశం పార్టీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న జనసేన తాను పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. దాంతోపాటు తన ఓటింగ్ను 6.85%కి పెంచుకుంది. 2019 శాసనసభ ఎన్నికల్లో జనసేన 5.35% ఓట్లు తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని గరిష్టంగా 138 స్థానాల్లో అభ్యర్థులు నిలిపింది. ప్రస్తుత ఎన్నికల్లో పొత్తులో భాగంగా 21 స్థానాల్లోనే బరిలో నిలిచింది. మొత్తంగా 23,17,747 ఓట్లు సాధించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 5 విడతలు 44 రోజులు. ఈ నెల 10 నుంచి జోసా కౌన్సిలింగ్, జూలై 23 నాటికి పూర్తి. నీటిలో 67.55% ఉత్తీర్ణత. రాష్ట్రంలో 43,858 మందికి అర్హత మార్కులు. దేశవ్యాప్తంగా 67 మందికి ఒకటో ర్యాంక్. అందులో ఏపీ విద్యార్థులు 4 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఉపాధ్యాయుల అక్రమ బదిలీలపై వివాదం. కోడ్ ముగిగానే స్థానాల్లో చేరేలా సవరణ ఉత్తర్వులు. ఎన్నికలకు ముందు కౌన్సిలింగ్ విధానాలకు తిలోదకాలు ఇచ్చి వైకాపా ప్రభుత్వం అడ్డదారులో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులను బదిలీ చేయడం వివాదాస్పదమైంది. ఇప్పుడు వాటి అమలుపై సందిగ్ధత నెలకొంది. వాళ్ళంతా మే 1న బదిలీ కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్తో బ్రేక్ పడింది. మార్చి 16 నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి రాగా ఏప్రిల్ 12న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బదిలీలకు సంబంధించిన సవరణ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కోడ్ ముగిసిన మరుసటి రోజే వాళ్ళంతా బదిలీ స్థానాల్లో చేరాలి. వ్యక్తిగత సమస్యలు, పరస్పర అంగీకారం విధానంలో ప్రజాప్రతినిధులు, సంఘాల నేతల సిఫార్సులతో ఉత్తర్వుల మేర పొందిన సుమారు 1,400 మంది ఈ జాబితాలో ఉన్నారు. 2022 నుంచి ఉపాధ్యాయుల బదిలీలపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి దొడ్డిదారులు ప్రత్యేక జీవోల ద్వారా బదిలీలు పొందే సంప్రదాయానికి తెరదీశారు. ఒక్కో బదిలీ కోసం 4 లక్షల నుంచి 6 లక్షల వరకు మామూలు ముట్ట చెప్పినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి, మార్చిలో పాఠశాల విద్యాశాఖ 7 మెమోలను ఇచ్చింది. వాటిని అనుసరించి ఈ నెల 7న బదిలీ అయిన స్థానాల్లో వాళ్ళంతా విధుల్లో చేరాల్సి ఉండగా ఈ విషయమై ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే సాక్షి, ఎన్డీఏ నేతగా మోడీ అంటూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు మోడీ సారథ్యంపై ప్రశంసలు, కూటమి తొలి భేటీలో తీర్మానం, వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటు, నితీష్ సహా 16 పార్టీల నేతల హాజరు, రేపు ఎన్డీఏ ఎంపీల కీలక సమావేశం, మోడీని నాయకునిగా ఎన్నుకోనున్న ఎంపీలు, అనంతరం రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ, బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ కూటమి నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం వెలువడ్డ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించడం తెలిసిందే. దాంతో మోడీ వరుసగా 3వ ప్రధాని కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోడీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్రనేతలంతా పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతపై హత్యాయత్నం, కొడవలితో నరికిన టీడీపీ కార్యకర్త, శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన. ఇంకోవైపున టీడీపీ వేధింపులకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి, ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రానికి 4 కేంద్ర మంత్రి పదవులు అంటూ ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ, కీలక శాఖలు కోరుతున్న చంద్రబాబు, జనసేన, ఏపీ బీజేపీ నేతలకు ఛాన్స్ అంటూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై విపక్ష ఇండియా కూటమి మల్లగొల్లాలు పడుతోంది. బుధవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా పార్టీలన్నింటినీ ఆహ్వానిస్తున్నట్టు ఖర్గే ఈ సందర్భం ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇలాంటి పోరు ఇదే తొలిసారి. కూటమి సమిష్టి కృషితో ఎన్నికల్లో విజయం. చంద్రబాబు, చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, మాకు అధికారంతో పాటు ఉన్నత బాధ్యతను అప్పగించారు, మేము ఎన్డీఏతోనే ఉంటాం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. కూటమి నేతలు, కార్యకర్తల సమిష్టి కృషి వల్ల ఈ విజయం దక్కిందన్నారు. బుధవారం ఉండవల్లిలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని ఒక ఉన్నతమైన బాధ్యత అప్పగించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ వైఎస్ జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. భూమి మీద ఎవరూ శాశ్వతం కాదని, దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలే శాశ్వతం అన్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో అందరికీ స్వాతంత్రం వచ్చిందన్నారు. ఇంత చారిత్రాత్మక ఎన్నికలను తన జీవితంలో చూడలేదని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉండే వ్యక్తులు లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓటు వేశారన్నారు. టీడీపీ ఏపీ చరిత్రలో ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగిందన్నారు. టీడీపీని స్థాపించినప్పుడు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 200 సీట్లు వచ్చాయని, 1994లో ప్రతిపక్షానికి కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని, వాటన్నింటి అధిగమించి ఇప్పుడు ఇంత విజయం చేకూరడానికి ప్రజలు అనుభవించిన బాధలే కారణం అన్నారన్నటువంటి వార్త హైలైట్ చేశారు. లేకపోతే మంత్రుల రేసులో ఆశావహుల జాబితాపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం, చాలామంది సీనియర్లు గెలుపొందడం, బీజేపీ, జనసేనకు అవకాశం ఇవ్వాల్సిన మంత్రివర్గ కూర్పు కత్తి మీద సాములా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. ఎన్నికల ముందు నుంచే ప్రచారం సాగుతుండగా బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించడం గమనార్హం. మరో ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అన్నటువంటిది. ఓ రకంగా పవన్ కళ్యాణ్ని రెచ్చగొడుతున్నారు సాక్షి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయన చెప్పినటువంటిది ప్రభుత్వంతో పని చేయించడం. ఇప్పుడు ఇదివరకు కమ్యూనిస్టులు తెలుగుదేశంతో కలిసి ఉండేవాళ్ళు, కలిసి పోటీ చేశారు, కాంగ్రెస్తో కూడా కలిసి పోటీ చేశారు. కానీ ఎన్నికలు అయిపోయాక ప్రజల తరపున వాళ్ళు గళం విప్పేవాళ్ళు. అది ప్రతిపక్ష పాత్ర అంటే. అదే సందర్భంలో ప్రభుత్వంలో కూటమిలో భాగస్వాములుగా ఉండేవాళ్ళు. అది అక్కడ పాయింట్. దాన్ని తెలిసి కూడా కావాలని టాక్టికల్గా డైవర్ట్ చేసింది సాక్షి. అయితే ఎంబీబీఎస్లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీట్ వస్తుంది, నీట్ యూజీ 2024 ఫలితాలు వెల్లడించిన ఎన్టీఏ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే మా ఓట్లు ఏమయ్యాయి, టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చోట భారీ మెజార్టీలా, మేము జగన్కే ఓటేసాం, మా ఓట్లని ఏమైపోయాయి, ఏదో జరిగింది, లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడం ఏంటి, బంపర్ మెజార్టీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజార్టీ రావడం ఏంటి, వైఎస్ఆర్సీపీ ఓట్లు పక్కాగా 90% పైగా ఉన్న ఒక బూత్ పరిధిలో టీడీపీకి మెజార్టీ రావడాన్ని ఏమనుకోవాలి, ఏదో జరిగింది, ఆ ఓటింగ్ మిషన్లను ఏదో చేశారు అంటూ విచిత్రమైనటువంటి వార్త. మళ్ళీ ఈవీఎంల వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. ఈవీఎంలు అలా చేసుకునేటట్టయితే నరేంద్ర మోడీ దేశంలో 240 సీట్లు తెచ్చుకుంటాడా? లేదా పోనీ ఆంధ్రప్రదేశ్లో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. అప్పుడు ఈవీఎంలని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు చేతిలో ఉన్నది మీ చేతిలో, ఎలా సాధ్యమవుతుంది? ఎన్నికల సంఘందే, కానీ చేతిలో ఉన్నది ఎన్నికల సంఘం ఎవరి దగ్గర పోని. అదే ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో ఉందనుకుంటే, కేంద్రం మరి దేశవ్యాప్తంగా దాని చేతిలోనే ఉందిగా. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి వాళ్లే, ప్రభుత్వం వాళ్లే, కేంద్ర ప్రభుత్వం వాళ్లే. ఇంకెట్లా మారిపోతాయి? బేసిక్గా పోయినప్పుడు సాకులు వెతుక్కునేందుకు ఈవీఎం అన్నటువంటిది ఒకటి ఉపయోగపడుతుంది. ఎస్, కరెక్ట్. వైసీపీ బూతుల్లోనే ఓట్లు ఇంతకుముందు ఉన్న చోట కోల్పోయారు. మెయిన్ పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అందులో ఒకటి, వైసీపీ కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకోలేదు, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా అంతకుముందు మేము కష్టపడితే పట్టించుకోలేదు, ఓసారి మా వాడికి బుద్ధి రావాలి అని ఫీల్ అయ్యారు. ఇదివరకు 25 ఓట్లే ఇచ్చినటువంటి వాడు, 100 ఓట్లే ఇచ్చినోడు, 200 ఓట్లే ఇచ్చినోడు, మా వాడికి బుద్ధి రావాలని ఎలక్షన్స్ ముందే
చాలామంది సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు, మా వాడికి బుద్ధి రావాలి. ఎవరికాళ్ళు అనుకున్నది ఏంటి, ఓడిపోతారు అనుకోలేదు. తమ నియోజకవర్గంలో తక్కువ ఓట్లు తెప్పిస్తే తెలుస్తుంది అనుకున్నారు. రాజుగారి హుండీలో అదే రాజుగారి కుండలో పాలు అని ఒక సామెత ఉందన్నమాట. రాజుగారి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తలా 1 లీటర్ తెచ్చి పాలు పోయమన్నారట. ఎవడికాడు అందరూ పాలు పోస్తారు కదా, మనం 1 లీటర్ నీళ్లు పోస్తే పోయేదే ఉందని అందరూ నీళ్లు పోసారట. చివరికి ఆ కుండ నిండా నీళ్ళే మిగిలినాయట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేమ్ అయింది. అటు రెడ్లు కానీ ఇటు పక్కన పార్టీ కార్యకర్తలు కానీ డిజోన్ చేసుకోవడం అన్నటువంటిది పెద్ద సమస్య అయింది. ఆ విషయాన్ని గ్రహించడం మానేసి మా బూత్తులోనే ఎందుకు రాలేదంటే ఆ బూత్లో పనిచేసిన కార్యకర్తలు అందరూ వాలంటీర్ల మీద కోపంతో చాలామంది వదిలేశారన్నటువంటి విషయం మర్చిపోయారు. అయితే ఇండో ఫ్రాన్స్ కలయికతో తృష్ణ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సెంటర్ నేషనల్ ఎట్యుడస్ స్పాటైలెస్ అనే అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా తృష్ణ థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్ అనే భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత్ ఫ్రాన్స్లో ఒప్పందం చేసుకునే ఈ విషయాన్ని బుధవారం ఇస్రో అధికారులు తెలిపారు. భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు, ఉద్గారత, బయోఫిజికల్ రేడియేషన్, అధిక టెంపోరల్ రిజల్యూషన్ పర్యవేక్షణ కోసం ఇరు దేశాలు సంయుక్తంగా ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నాయి. ఈ ఉపగ్రహంలో 2 పెద్ద పేలోడ్స్ను అమర్చి పంపబోతున్నట్టు ఇస్రో తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీకి నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే కేసులో అరెస్ట్ అయిన సినీ నటి హేమను సీసీబీ పోలీసులు బుధవారం నగర శివార్లోని అనేకల్ 4వ అదనపు సివిల్ జేఎంఎఫ్సీ కోర్టులో హాజరుపరిచారు. మరింత విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని సీసీబీ న్యాయవాదులు కోరారు, కోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల వాదనలోని న్యాయమూర్తి 24 గంటల పాటు సీసీబీ కస్టడీకి అనుమతించారు. కాగా పోలీసు వాహనంలో అనేకల్ కోర్టుకు రాగానే హేమ నేను హత్య చేశాను, అర్ధరాత్రి తీసుకెళ్లి అడవిలో సంతకం చేయించుకున్నారు, నేను ఏం చేశానని అర్ధరాత్రి పూట తీసుకెళ్తున్నారు, మీడియా ముందు వాపోయారు. ఈ సినిమా స్టైల్లో అనవసరమైనటువంటి డైలాగులు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మోడీ 3.0 అంటూ ఎన్డీఏ సారథిగా మళ్ళీ ఏకగ్రీవ ఎన్నిక, కూటమి భేటీలో బాబుకు ప్రత్యేక ప్రాధాన్యం, రేపు ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశం, నేతగా లాంఛనంగా ఈ మోడీ ఎన్నిక, అనంతరం రాష్ట్రపతిని కలిసి నివేదన, అదే రోజు మిత్రపక్షాల సమావేశం, మంత్రి పదవులు ఎవరెవరికో చర్చ, 9న మోడీ సహా కేబినెట్ ప్రమాణ స్వీకారం, మంత్రివర్గంలో చేరతాను చంద్రబాబు, మళ్ళీ రేపు అస్థినికి వస్తా, ఎల్లుండి ప్రధాని ప్రమాణానికి హాజరవుతా, 12న ప్రమాణ స్వీకారం చేస్తా, మోడీని ఆహ్వానిస్తా టీడీపీ అధినేత, గెలుపోటములు సహజమే మోడీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. బాబు కింగ్ మేకర్ అంటూ దక్షిణ భారతదేశానికి గౌరవకారం, తమిళ మీడియాలో ప్రశంసలు, ఎన్డీఏలో ఇంకోసారి ముఖ్య భూమిక, జాతీయ మీడియా విశ్లేషణలు, పలు ఆంగ్ల ఛానళ్లలో ప్రత్యేక బులెటిన్లు, మోడీ ప్రభంజనానికి బ్రేక్, ఎన్డీఏ గెలిచినా తగ్గిన నరేంద్రుడి ప్రభ, తొలిసారిగా సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి, పుంజుకున్న ఇండియా కూటమి, ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మోడీకి మద్దతు రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే అంటూ పోలవరం నుంచి స్వర్ణాంధ్ర సాధన దాకా కారణాలు ఎన్నో అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే తప్పులు తేల్చే టైం అంటూ సచివాలయంలో ఫైళ్లు కట్టిదిట్టం, కక్ష సాధింపుల సిట్ ఆఫీస్కి సీల్, పోలీసుల ఐటీ వింగ్ ఆధీనంలోకి ఈ ఆఫీస్, నేరుగా రంగంలో గవర్నర్, సచివాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం, అడ్డగోలుగా అక్రమ బదిలీలు, పదోన్నతులు, అస్మదీయులకు 1000 కోట్ల విలువైన కాంట్రాక్టులు, ఉన్నతాధికారుల పాత్రపైన ఆరోపణ, వాటి ఫైళ్లు ధ్వంసమయ్యే ముప్పు, 5 బ్లాకుల్లోని ఫైళ్లు సమాచారం అంతా స్వాధీనం, సచివాలయ ఉద్యోగుల వ్యక్తిగత ల్యాప్టాప్లు కట్టడి, చెక్ చేసి తిరిగిస్తామంటున్న జీఏడీ ఉన్నతాధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మీ సేవలెక్క చాలు, త్వరగా సెలవుపై వెళ్ళిపోండి, బాబు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్తే మంచిది, సీఎస్ జవహర్ రెడ్డికి సంకేతాలు, ఏకపక్ష వ్యవహార శైలి ఫలితం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సిట్ కార్యాలయానికి తాళం, ఏపీ ఎస్పీ కాపలా, అన్ని పోస్టుల నుంచి సిట్ చీఫ్ కొల్లి అవుట్, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శిరసా నమామి అంటూ నా జీవితంలో ఇంత అద్భుత ప్రజా తీర్పు చూడలేదు చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి, పాలకులం కాదు ప్రజలకు సేవకులం, పాలకుడు ఎలా ఉండకూడదో జగన్ చూపించారు, 5 ఏళ్లలో ప్రతిరంగం వ్యవస్థ నాశనం, దీనిపైనే జనం తిరగబడ్డారు, దేశ విదేశాల నుంచి వచ్చి ఓట్లేశారు, వేలకు వేల మెజార్టీలు వచ్చే కూటమికి 55% పైగా ఓట్లు, అయితే ఓటు వేసి ఊరుకోవడం కాదు, నిత్యం మా తప్పొప్పులు చెబుతూ నడిపించాలి ప్రజలకు బాబు వినతి, అహంకారం నియంతృత్వంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తే ప్రజలు సహించరు, విధ్వంసమే పాలనగా పనిచేసిన వారికి తగిన గుణపాఠం చెప్తారు, ఇప్పుడు అదే జరిగింది, ఈ తీర్పుతో అధికారం వచ్చిందని మేము భావించడం లేదు, ఒక బాధ్యతను ప్రజలు అప్పగించారని భావిస్తున్నాం, మేము పాలకులం కాదు ప్రజలకు సేవకులం అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. ప్రతి ఓటు బాధ్యత గుర్తు చేసేదే, ప్రజలు నమ్మి కనివిని ఎరుగని విజయం ఇచ్చారు, రాష్ట్రంలోని అన్ని ప్రజలు కష్టాల్లోనే, వారికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం పలకరించినా జనసేన ఆఫీస్ తలుపులు తెరిచే ఉంటాయి, ప్రజాప్రతినిధులు ఇలా ఉంటారని ప్రజలు అనుకునేలా పనిచేద్దాం, జనసేన పార్టీ విజేతలకు అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైసీపీలో కలకలం, జగన్ వల్లే ఈ ఘోర పరాజయం, ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టించుకోలేదు, సంక్షేమం తానే కనిపెట్టినట్టు గొప్పలు, ఓడిపోయిన అభ్యర్థుల అంతర్మదనం,
సీఎంఓ కోటరీ పైన మండిపాటు, నేరుగా ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా. ఇతర అభ్యర్థులది అదే పరిస్థితి. తాడేపల్లి వైపుకు వచ్చేందుకు విముఖత, గెలుపొందిన అభ్యర్థులు దూరం దూరం అంటూ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవానికి జగన్, ఆయన చుట్టూ ఉన్న కోటరీ, సీఎం కార్యాలయ అధికారుల కారణమని ఓటంపాలే వైసీపీ అభ్యర్థులు రగిలిపోతున్నారు. కొందరు సీఎంఓని తప్పుపడుతుండగా మరికొందరు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈ దుస్థితికి కారణమని మండిపడుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే క్రాస్ తిరకాస్ అంటూ పలు జిల్లాల్లో క్రాస్ ఓటింగ్, సీమలో మరింత ఎక్కువ. పార్లమెంట్ అభ్యర్థులకు తగ్గిన ఓట్లు, కూటమి ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీ ఓటమి, బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట్ల ఎక్కువ ప్రభావం అంటూ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు జిల్లాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా టీడీపీ కూటమిలోని బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. అది కూడా పార్లమెంట్ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ జరగడంతో కూటమి అభ్యర్థులు ఓడిపోయారు. అదేవిధంగా గెలిచిన అభ్యర్థుల భారీ మెజార్టీలపైన ప్రభావం చూపింది. 7 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు 7,72,979 ఓట్లు వచ్చాయి. కానీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు 7,55,862 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి 17,117 ఓట్లు తక్కువ వచ్చాయి. రాజంపేటలో ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ జరిగింది. రాయచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డికి పడిన ఓట్ల కంటే 6,770 ఓట్లు మిథున్ రెడ్డికి ఎక్కువగా పోలయ్యాయి. రైల్వే కోడ్లో 2,017 ఓట్లు క్రాస్ అయ్యాయి. తంబళపల్లిలో 1,546, పీలేరులో 3,113, పొంగనూరులో 4,040 ఓట్లు క్రాస్ అయ్యాయి. ఎంపీ అభ్యర్థికి 97,043 ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగింది. బాపట్ల చీరాల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్యకి 71,360 ఓట్లు రాగా ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్కి 92,781 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యే కంటే ఎంపీ అభ్యర్థికి 21,421 ఓట్లు ఎక్కువగా పడ్డాయి. త్రిముఖ పోరే దీనికి కారణంగా కనిపించింది. వైసీపీకి 50,802, కాంగ్రెస్కి 41,295 ఓట్లు పోలాయి. ఇట్లా క్రాస్ ఓటింగ్లు చాలా చోట్ల జరిగినాయి అన్నటువంటి మంచి వార్త, డీటెయిల్డ్ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మీ సేవలేక చాలు అంటూ త్వరగా సెలవుపై వెళ్ళిపోవాలని సీఎస్ జవహర్ రెడ్డికి సంకేతాలంటూ వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సెలవుపై వెళ్లాలని ఆయనకు సంకేతాలు పంపినట్టు సమాచారం. జగన్ ప్రభుత్వంలో ఆయన ఏకపక్షంగా పనిచేయడంతో పాటు తీవ్ర ఆరోపణలు రావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి ఉండడాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యతిరేకించింది. ఆయన బదిలీ చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ విజ్ఞప్తులు పంపింది. వృద్ధులకు నెలవారీ పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచిన తర్వాత సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్ద పంపిణీ చేయించాలని సీఎస్ని టీడీపీ కోరింది. కానీ అందుకు విరుద్ధంగా ఒక నెలలో గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయించిన అధికార యంత్రాంగం తర్వాత నెలలో బ్యాంక్ ఖాతాలో వేయించింది. దీనివల్ల వృద్ధులు చాలా అవస్థలు పడ్డారు. ప్రతిపక్షాల పట్ల వ్యతిరేకత కలిగే వారిని రెచ్చగొట్టడానికి సీఎస్ ఇలా చేశారని టీడీపీ ఆరోపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవినీతి సొమ్ములు కొంత కక్కించారు అంటూ పోడా వైస్ చైర్మన్ అవినీతిపై రియల్టర్ల తిరుగుబాటు, వైసీపీ అండతో రెచ్చిపోయారని కార్యాలయం వద్ద ధర్నా, బెదిరించి వసూలు చేసిన 7 కోట్లు కక్కాలని మండిపాటు, అప్పటికప్పుడు 50 లక్షలు చెల్లించిన శ్రీనివాసరెడ్డి. వైసీపీ ప్రభుత్వాలతో పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పొడా వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డిపై రియల్టర్లు తిరగబడ్డారు. ఇంతకాలం నోరు మెదపకుండా ఆయన అడిగినట్టు చెప్పినట్టు చేసిన రియల్ వ్యాపారం తమ నుంచి వసూలు చేసిన మొత్తాలను కక్కాలని నర్సరావుపేటలోని పొడా కార్యాలయం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. తమ డబ్బు తిరిగి చెల్లించాలని వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాసరెడ్డి నిలదీశారు. ఈ హఠాత్ పరిణామంతో గజ్జలు కంగుతున్నారు. అప్పటికప్పుడు 50 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేశారు. నర్సరావుపేట కేంద్రంగా పోడాను గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి వైస్ చైర్మన్గా గతంలో జెడ్పీసీఈఓగా పనిచేసిన గజ్జల శ్రీనివాసరెడ్డి నియమించింది. అయితే నిబంధనలు, ప్లాన్ల మాట ఆయన అక్రమోత్సవాలకు తెరలేపారని బాధితులు ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.